తీసుకురాలే. పేపర్ తెమ్మన్నాం సార్, మీ పేపర్ చూపి మీ అర్ధగంట కావాలన్నా గంట కావాలన్నా 2 గంటలు కావాలి, మేము ఆతో బండి ఆపుతాం, మేము ఇండియా కూర్చుంటాం అంటే వాళ్ళు పేపర్ చూపలే. ఫోన్లో చూపించారు, ఫోన్లో లెక్కలేదు, మా ఫోన్ అవసరం లేదు, మా బరాబరి మా పేపర్లు కావాలి, ఒరిజినల్ పేపర్లు కావాలను తెప్పిస్తా తెప్పకుండా గుండా ఇదని చేసి మాకు కొట్టారు. అటాక్ చేసి సో ఇప్పుడు ఏ సర్వే నెంబర్ ఓపెన్ చేసి చూసినా కూడా, ఈ భూభారతిలో చూసినా కూడా పట్టాలు ఇండ్ల స్థలాలనే కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరున్నారు? నిన్నున్న వాళ్ళు మీరున్నారా అమ్మ? సరే ఒకసారి చూడండి, ఇప్పుడు వీళ్ళు చెప్పే దాంట్లో వీళ్ళు చెప్పే వాటిలలో ఈయన ఏడీ సర్వే గారు వచ్చారు సార్ నిన్న మొన్న. శ్రీనివాస్ గారు వచ్చారు. ఓకే, శ్రీనివాస్ గారు వచ్చారు ఇక్కడ. ఓకేనా, ఈయన ఏడి. ఓకే, వీరు వచ్చారు. వీరు తర్వాత సర్వే గురించి వచ్చాడు శ్రీనివాస్. దీంట్లో దొరికింది కదా. సో ఈ వ్యక్తి ఈయన మొత్తం ఏదైతే ఉన్నారో ఇది చూపించింది ఈయనే కదా సార్. మొత్తం ఆయన నుండి మా సార్ ల్యాండ్ అని చెప్పేసి సర్వే తీసుకొచ్చి ఈ వ్యక్తులే. అదేలే. సరే, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారమ్మా నిన్న? మీరు అందరు ఉన్నారా? ఎవరు చెప్తారు? మీరు ఉన్నారా పెద్ద మనిషి? మీరు ఏం జరిగింది నిన్న ఏం జరిగింది? అమ్మ జర వణుకుతుంది. నిన్న మొన్న సర్వేకి వచ్చిండు కదా సార్. అయితే సార్ ఏమన్నాడు, అమ్మ ఇన్ని చెట్లు గుట్టలు పుట్టలు ఉన్నాయి కదా, ఇది ఫ్లాట్ లాగా కనిపించట్లేదు, మంచిగా చేసుకోండి అని అతను అన్నాడు. సరే, మాకు కూడా అదే థాట్ వచ్చింది, మనం ఇట్లా చేసుకుందాము, ఒక ఫ్లాట్ లాగా చేసుకుందాము, మనిషికి ఒక 5-10 వేసుకుందాము, మనం ఒక్కొక్కరం చేసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అని మేము అందరం కలిసి మాట్లాడుకొని ఇట్లా డబ్బులు జమ చేసుకొని నిన్న జేసీపీలు పెట్టి సాఫ్ చేపించుకుంటుంటే వాళ్ళు అక్కడ ఒక 50 మంది దాకా ఉండి మమ్మల్ని గమనించి, మేము జేసీపీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడు వచ్చి జేసీపీలు ఎక్కడము పళ్ళ కొట్టడము, అద్దాలు ఇంత రాళ్ళు తీసి ఇసిరి కొట్టిండ్రు వాళ్ళు. పాప మా ఒక 5-6 జేసీపీలలో ఒక అతను పెద్ద మనిషి ఇట్లా ఉంటాడు, ఆయన నడుపుతుంటేనే రాయి తీసి ఇసిరి కొట్టిండు. ఆయన అనలేకేంచి అట్లా మెల్లగా జారి కింద పడిపోయిండు ఆయన. అయిపోయినాక పోలీస్ ఏం చేసిరు, అమ్మ వెళ్ళిపోండ్రి, మనది కోర్టులో ఉందని అంటారు కదా, అది అక్కడ ఎక్కడిదక్కడ అయినాక చూసుకుందాం పోండ్రి అనేసి అతను అన్నాడు. అన్నప్పుడు సరే రా మాట్లాడుకుందాం మనం అని మేము కాంప్రమైజ్ అయ్యి మేము వెళ్ళి ఇట్లా వచ్చేసేటప్పుడు ఇప్పుడు ఈ సైడ్ అంతా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని నువ్వేం చేయాలి, ఆపేసేయాలి కదా. ఆపేసిండు. మేము మొహం అంతా ఇటు చేసి వచ్చేసినాక కథం వాళ్ళని లూజ్ చేసేసిండు. వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఇసిరి కొట్టుకుంటా కట్టెలు పట్టుకొని ఇక దొరకబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. నేనేం చేసిన, చచ్చిపోతుండు ఆయన, నేను అంత రక్తం చూసే వరకు నాకు వెళ్ళిపోయినా. నేను ఇక అక్కడికి వెళ్ళిపోయినా, వద్దు చచ్చిపోతాడు నన్ను తీసి అక్కడ నూకేసిండు. నాకు అక్కడే ఇక కళ్ళు తిరిగి నేను పడిపోయినా. ఇది జరిగింది. ఇది ఇప్పటికి మీకు ప్రూఫ్ కావాలి అని అంటే కూడా ఇంకా రక్తం ఉంది రోడ్ ఎంబడి రక్తం ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇది ఇప్పుడు మీ ఫ్లాట్ అని ప్రూఫ్ ఏముంది అని అడిగిండు. ఇదిగో మా పేపర్లు ఉన్నాయి, మాకు ప్రూఫ్ ఉంది, నీదేముంది చూపి అని అంటే నేను 10 నిమిషాలు అలా తెస్తా, ఆగుండ్రి, మీరు ఇప్పుడు ఇది నడిపియొద్దు జేసీపీ, మీరు ఇప్పుడు సాఫ్ చేయొద్దు, తెస్తా 3 అయింది. ఆడ తీసుకురాలే 3 గంటలకి మా వాళ్ళకి నెత్తులు వాళ్ళకి కొట్టి పండబెట్టి పోయిండ్రు. చెప్పిస్తున్నారు సార్, పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చెప్పిస్తున్నారు వాళ్ళు. సీఏ గారు పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చెప్పిస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అంత హిమ్మత వచ్చింది, పెద్ద కట్టెలు తెచ్చి జమ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ. మేము వెళ్ళేటోళ్ళు పోలీసు వ్యాను ఇక్కడికి వచ్చింది, వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ పోవాలి కదా, మా ప్లాట్ దగ్గరకు వచ్చి ఆగిండ్రు వాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళు పిలిచిండ్రేమో, మళ్ళీ అక్కడికి వచ్చినాక వాళ్ళకి హిమ్మత బాగా వచ్చింది. అప్పుడు మా మీదకి మా జేసీపీ క్లీన్ చేస్తుంటే వాళ్ళు అందరూ అప్పుడు ఉరుక్కుంటూ వచ్చిండ్రు, కట్టెలు పట్టుకొని రౌతులు పట్టుకొని. ఇంకా ఈ పెద్ద చిన్న ఏమి చూడకుండా ఈమెను నూకేసి నన్ను మా ఆయన్ని కింద పడేసిండ్రు. నూకేసిండు. మా భయానికి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకా పెద్ద కీకలు బొబ్బలు అవుతుంటే మేము ఇంకా అక్కడ ఉండి అట్లా ఇదైంది. మాకు ఎంత ఘోరం, మేము చనిపోతే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ సార్? సిఎస్ఆర్ అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన కాదు. ఆ సిఎస్ఆర్ అసలు మెయిన్ పోలీసు వాళ్ళది ఏం లేదు సార్. సిఎస్ఆర్ ఎట్లా చెప్తే పోలీసు వాళ్ళు అట్లా వింటారు.
పోలీసు వాళ్ళు వీడియో తీస్తున్నారు పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి. ఏం లాభం సార్? మరి వాళ్ళని పంపించాలి, వాళ్ళ పేపర్స్ ఏం లేవు ప్రూఫ్, వాళ్ళని పంపించాలి కదా. మమ్మల్ని వెళ్ళిపోమంటానికి వాళ్ళు ఎవరు సార్? మా ప్లాట్ మేము కాపాడుకోవాలి, మేము వచ్చినాము, వాళ్ళు ఎవరు పంపిస్తానికి? మరి ఇప్పుడు దీని వెనకాల పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట కదా, మీరు ఆగమ్మా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారట కదా, కొట్లాడతారా మీరు? ఎవరు సార్? నిలబడి కొట్లాడతారా మీరు అంటున్నా? కొట్లాడతాం సార్. మా జాగా మాకు మీ సొంత పైసలు పెట్టి సంపాదించుకున్నాం సార్. మీ 87 లో తీసుకున్నాం మేము ప్లాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి. 85 లో 87 లో తీసుకున్నాం. 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మేము 5 సార్లు రాళ్ళు బాత 5 సార్లు ఎరగొట్టేసిండ్రు. సిఎస్ఆర్ కి చెప్తే లీడర్లు ఎటు పోయిర్రు? ఓట్లేసి గెలిపించిన లీడర్లు ఎటు పోయిర్రు? ఓడిపోయిన లీడర్లు అదే సార్. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది కదా సార్, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటా వాళ్ళు బాగానే ఉంటున్నారు సార్. మా పానాలు పోతున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మాకు తెలియదు సార్. మీరు వేరే దగ్గర నుంచి, మీరు వేరే ఓకే. మిమ్మల్ని కూడా నెట్టేసి మమ్మల్ని కూడా నెట్టేసారు బిడ్డ. మమ్మల్ని కూడా జేసీ నిలబడితే నూకేసి పోయిండు. ఇంతలో గుండు పట్టుకొని మీద ఇచ్చి కొట్ట పోయిండు మీద అయితే. నూకేస్తే అట్లా అడ్డం పడ్డా నేను. అట్లా మొత్తం ఇంత రాళ్ళు పట్టుకొని ఉరికొస్తారు, రాళ్ళు తీసుకొని ఇసురు కొడుతురు మనుషుల మీదకి. ఇంత పోలీసు వాళ్ళు అయితే అప్పుడు ఎక్కడ చూస్తారు బిడ్డ. వాడ మొత్తం రక్తాలు వెళ్తా కొడుతుంటే చూస్తుండు పోలీసు వాళ్ళు. కొట్టొద్దా? పోలీసు వాళ్ళు అడ్డం తిరగొద్దా? ఆపాలి కదా, ఆపలే. ఒక పిల్లగాడు అయితే ఇంతలో రాడు తీసుకొని వేసి కొట్టిండు పాప. రక్తాలు గారు మొత్తం శివరెడ్డి ఇల్లు మొత్తం తిండేది, ఆ బయట రోడ్డు మొత్తం తిండేది. భయం అనిపించలేదా మళ్ళీ ఇవాళ వచ్చినాను? భయం అంటే మరి ఎట్లా? మరి ప్లాట్ లేగా బిడ్డ, ప్లాట్ ఎట్లా కష్టం చేసుకోనుకుంటుంది, మూలు అమ్ముకొచ్చుకోనుకుంటుంది. మరి ఎట్లా 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 వేయాలి చెప్పు? ఎట్లా బతకాలి? మేము ముసలి ఆయన మా ఆయన కూడా చచ్చిపోయింది. ఎట్లా బతకాలి? పిల్లలు పిల్లలు పెళ్లి చేయాలా? వాళ్ళ బాధ వాళ్ళకుంటది బిడ్డ. ఇప్పుడు ఆ పిల్లలకి ఇద్దాం అనుకున్న భూమి ఇప్పుడు ఇస్తే మరి తీసుకుంటారా ఇట్లా భూమి పెళ్లి చేసుకుంటే? చెప్పు. ఏ ఊరు మీది? ఏ ఊరమ్మా? మాదా కబరపల్లి దగ్గర తురకలరాపాక. ఏ జిల్లా వస్తుంది? నల్గొండ జిల్లా, ఆత్మకూరు మండలం. అక్కడి నుంచి ఇటుకు వచ్చినా? ఇటు ఉంటారా మీరు? రాజు కల్పలు ఉంటా, కల్పలు ఉంటా. ఆ రోజు కూడా రాజు కల్పలు ఉంటా. అట్లా. మీరమ్మా మీరెక్కడ? మీదే ఊరు? మాది మల్లాపూర్ అండి. మేము 2020లో కొనుక్కున్నాం. మా ప్లాట్ నెంబర్ 1127 సార్. అప్పుడు కొనుక్కున్న కాడ నుంచి కూడా ఇక్కడికి ఎప్పుడు ప్లాట్ దగ్గరికి వచ్చినా కూడా మమ్మల్ని ప్లాట్ చూడనీయకుండా ఏదో ఒక విధంగా వీళ్ళు గొడవలు చేస్తూనే ఉన్నారు సార్. నిన్న ప్రెసెంట్ మేము జేసీపీలు పెట్టి అక్కడ వర్క్ చేపిస్తుంటే కూడా వచ్చిర్రు మా మీదికి రౌడీలు వచ్చి, ఇక్కడ మీరు వర్క్ చేసుకోవద్దు అని అంటే, మేము ఎందుకు వర్క్ చేసుకోవద్దు, మా ప్లాట్ దగ్గరికి మేము వచ్చి చూసుకునే పరిస్థితి కూడా లేదా మాకు అని మేము వాళ్ళతో మాట్లాడినాం. ఎంత మాట్లాడినా కూడా మమ్మల్ని నెట్టేసుకుంటూ చేసుకుంటూ చాలా ఘర్షణకు దిగారు సార్. దిగి మా తరపున మగవాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళని ఇక్కడ గదిమి కొట్టి ఇక్కడ కొట్టారు సార్. ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు మొత్తం రక్తాలు పుట్లు పడ్డాయి బిడ్డ. మీరమ్మా? 10 పుట్లు పడ్డాయి. పెద్ద మనిషి. ఏ ఊరు మీది? అల్వాలు. మీరు వణుక్కుంటూ ఇంత దూరం వచ్చినట్టున్నారుగా. నిన్న కూడా ఉన్నారా? నిన్న మొన్న వచ్చిన, నిన్న రాలే. మాకు ఏజ్ ఇబ్బంది ఉన్నా కూడా మీటింగ్ వస్తున్నాం తప్పకుండా. సార్ కొన్నాడా ఇప్పుడు? అప్పుడు 85లో సారు కొన్నాడు. మేము ఏం పని చేస్తుంటారు? మాకు ఇదే ఆధారం. కష్టపడి సేవ్ చేసుకొని కొనుక్కున్నాం. ఓకే ఓకే. సో 1985లో ప్లాటింగ్ అయింది. వీళ్ళందరూ పాపం పెద్ద మనుషులు అయిపోయారు. సో వీళ్ళ పిల్లలకి ఏమన్నా వస్తుందేమో ఈ 200 గజాలని వీళ్ళు వెయిట్ చేస్తుంటే, అదే ఈ వీడియోలు అన్ని చూసినామ్మా, చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూపించలేము. ఉరుకుతున్నారు బాగా. లేడీస్ అయితే బండ బూతులు తిడుతున్నారు, ఇట్లా చెత్త గలీజ్ మాటలు తిడుతున్నారు, చెప్పుతోటి కొడతామా అంటారు. మా దగ్గర ప్రూఫ్ ఉంది, మా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్లు ఉంది. మరి మీ పేపర్ రేవి అని అడిగినాం మేము. 5 నిమిషాల 3 గంటలు చేసింది సార్ మాకు. 3 గంటలు మళ్ళీ కొట్టేయడానికి మళ్ళీ వేడి చేయించిండు అంతే. చాలా మంది వచ్చేసి ఇక ఒక్కరినొక్కరిని ఇక అందరినీ ఇట్లా గిమ్ముకుంటూ వచ్చి ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని ఇస్తున్నారు. మా ఆయనకైతే ఇక్కడ దవడకు ఇక్కడ వేసి కడుపులో వేసి కుద్దిరు. మా ఆయనకి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. ఆయనకు శాతన కాలేదు పొద్దున రావడానికి కూడా. మా ఫ్లాట్ ఉందని మేము వచ్చినాం సార్. అది మా మామయ్య కొన్నాడు ఎప్పుడో.
ఇంకా 85 లో కొన్నారు. ఆ. ఏడీ సర్వే వస్తారు, గుండాలందరూ వచ్చిర్రు అని 100 కాల్ చేసినాము. 100 వాళ్ళు వచ్చిర్రు. వచ్చి ఒక 5 నిమిషాలు ఇక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళ ముందటనే మా మీద అందరికి మాలాంటి మేము అందరికి ఊరికి వాళ్ళు కొట్టడానికి. సార్ మీరు పోతురు సార్ అని చెప్పి మీరు కొట్టుకొని చావురని వెళ్ళిపోయారు. మొన్న వాళ్ళు పోయిన అదే రోజు కూడా మళ్ళీ మొత్తం మా మీదకి ఆ రోజే కొట్టాలని ప్లాన్ చేసిర్రు. ఆ రోజు తప్పిందని చెప్పి నిన్న అటాక్ చేసిర్రు. సో ఈటల రాజేందర్ గారు కూడా వచ్చినట్టున్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడిద్దాం. చాలా మంది ఇందులో దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసులు మాత్రం మరి ఆయన సిఐ ఎక్కడున్నాడో ఏమో, మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతవరకు ఎవడైతే దాడి చేసిండో, దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. చచ్చిపోతే కిరాయిలలో ఏం చేయలేదు. ఎక్కడ వాళ్ళు రోడ్డు వేసుకొని పారేసుకుంటాం. రేకులు వేసుకొని ఉంటాం కదా. పిల్లల పెళ్లి చేయాలి కదా. పిల్లల పెళ్లి చేయొద్దాం మేము బతుకొద్దా? ఆయన కూడా చచ్చిపోయింది. సిఎస్ఆర్ ఏమన్నా కోర్టుకెళ్ళి తేల్చుకోండమ్మా, నాకు సంబంధం లేదు దీంతో అంటున్నాడు ఆయన. సంబంధం లేకపోతే రావద్దు దీనికి. మరి దాడి చేస్తే రావాలి కదా. దాడి చేసినప్పుడు రావాలి. పేపర్లు ఉన్నానే రావాలే కదా సార్. ఎవరిని అరెస్ట్ చేయలేదు. మా దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎవరు నువ్వు అరెస్ట్ చేస్తామన్నాడు. అటు మటర్ కింద అరెస్ట్ చేస్తా అన్నాడు. మాకు హామీ ఇచ్చిపోయింది. ఆయన కరెక్ట్ లేరు సార్. సిఎస్ఆర్ కరెక్ట్ లేరు. సిఎస్ఆర్ కరెక్ట్ లేరు. ఓకే ఓకే మాట్లాడదాం. మీరు అక్కడికి వెళ్ళండి. ఆయన వస్తున్నాడు కదా, మీటింగ్ ఏదో పెట్టినట్టున్నారు కదా. ఏమై గట్టి కొట్టిరా? నా పేరు రవి అండి. మా ఫాదర్ 35 years బ్యాక్ 200 గజాల జాగా ఇక్కడ తీసుకొని ఉన్నారు. మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. ఇక్కడ పి వెంకటేష్ అనే రాజేంద్ర గారు నమస్తే. రాజేంద్ర గారు నమస్తే. ఏం పరిస్థితి? మీరు లాస్ట్ టైం వచ్చినట్టున్నారు కదా. ఏంది దాడి? పోలీసులు ఏం చేస్తున్నారు? వ్యవస్థ ఏం చేస్తున్నది? మీరు ఎంపీగా ఉన్నారు ఇక్కడ. ల్యాండ్ మాఫియాలు, గుండాలు పోలీసులతో కొలువుడైపోయి ఇవాళ న్యాయాన్ని కూడా కొనుక్కొని ప్రజల మీద దాడి చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సామాన్యుల యొక్క ఆస్తులకు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలకు ఇలా భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరి మీరు ఏమైనా ఫాలోఅప్ చేసిర్రా? రాత్రి డీజీపీ గారితో మాట్లాడిన సిపి గారు అందుబాటు రాలేదు. వాళ్ళ మీద ఏదో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టమని చెప్పారు. వాళ్ళని అరెస్ట్ చేసినా మనకి పికప్ చేసినా అని చెప్పారు. అసలు కారకుడు ఎవడైతున్నాడో వెంకటేశ్వర్లు అంటాడు, వాడిని అరెస్ట్ చేసేంత వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది. మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. ఇంతవరకు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ కేసులో. మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. బాధితులకి ఈ భూమి దక్కేంత వరకు ఈ ఫైట్ కొనసాగాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలివెలుగు.